క్రీస్తులో దొరికేవి దొరకవు లోకములో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు. క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి. ఎవరు కావాలంటే? దేవుడు కావాలంటే ఈ లోకాన్ని వదులుకోవాలి, లోకంలో ఉన్న ఆశలు వదులుకోవాలి. లోకంలో ఉన్న వారి వల్ల మనం ఉండొద్దు. ఎవరు కావాలంటే? క్రీస్తు కావాలంటే. అందుకనే ఈ పౌలు క్రీస్తు కావాలనుకున్నాడు, లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తు కావాలనుకున్నాడు, లోకాన్ని తృణీకరించినాడు. క్రీస్తు కావాలనుకున్నాడు, లోకమునే పక్కన పెట్టేసినాడు. నాకు లోకము అంటే నాకు దేవుడు తప్ప ఇంకెవ్వరూ నాకు అక్కర్లేదు అన్నాడు. కాబట్టి ఈ రోజున మనము దేని వెంట పరిగెత్తున్నాము? లోక ఆశల వైపా, లోక సర్కిలా, లోక ఫ్రెండ్సా, లోక త్రాగుడా, లోక స్నేహమా, లోకంలో ఉన్న తిరుగుడా? ఇవన్నీ పనికిరానివే. ఇందులో దేవుడే లేడు, దేవుని మార్గమే లేదు. అందుకనే పౌలు అంటున్నాడు, నేను లోకమును పెంటగా ఎంచుకుంటున్నా. ఎప్పుడు ఎంచుకున్నాడు? ఎప్పుడు అర్థమైంది ఆయనకు? దేవుడు అర్థమైన తర్వాత, దేవుణ్ణి సంపాదించుకున్న తర్వాత. ఈ రోజున మనము దేవుని సంపాదించుకుంటే మరొకటి వద్దనుకుంటాం, కాదనుకుంటాం, కుదరదు అనుకుంటాం, ఒళ్ళనుకుంటాం. దేవుడు అర్థమైతే, తండ్రి పేరు ప్రేమ అర్థం కాకనే కుమారుడు బయటికి వెళ్ళిపోయినాడు. తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయినాడు. తర్వాత అర్థమైంది తండ్రి ప్రేమ. అంత పోగొట్టుకున్న తర్వాత, అంత తినేసిన తర్వాత, ఏమి లేనివాడుగా అయిపోయిన తర్వాత, ఆ పందుల పొట్టు దగ్గర తింటూ ఉన్నప్పుడు, ఆ పందుల పొట్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన జీవితం అర్థమైంది. తండ్రి ప్రేమ అర్థమవుతుంది. అయ్యో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉంటునే, ఇక్కడ ఏంటిది, నేను ఎవరితో సహవాసం చేస్తున్నా, ఎవరితో నాకు స్నేహం ఉంది? పందులతో నాకు స్నేహము. ఏమైనా సరే నేను తిరిగి నాకు తండ్రి ప్రేమ కావాలి. ఆ తండ్రి ప్రేమ నేను కోల్పోయినాను. అయ్యా, నీ ప్రేమ నేను కోల్పోయినాను. నేను అర్హుడిని కాను నీ కొడుకుగా ఉండడానికి, నీ కుమారునిగా ఉండడానికి కొరకు అని వెళితే తండ్రి అన్నాడు, నువ్వు నా కుమారుడవే, ఇకనైనా నా ప్రేమ అర్థం చేసుకున్నావు, రా నా కుమారునిగా. ఒక దొంగగా కాదు, ఒక దేశదిమ్మరిగా తిరిగి వచ్చిన వ్యక్తిగా కాదు. నువ్వు సమస్తము కోల్పోయినా, నువ్వు అన్ని నష్టపోయినా, నీవు ఏమి లేనివానిగా ఉన్నా, నువ్వు నా కుమారునిగా నిన్ను స్వీకరిస్తున్నా. నేను నా కుమారునిగా స్వీకరిస్తున్నా. కాబట్టి దేవుని ప్రేమ అర్థమైతే మనము ఈ లోకంలో ఉన్న ప్రేమను